వరుస విజయాలతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నందమూరి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్గా సత్తా చాటుతున్నారని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ హీరోలలో వరుసగా 5 సినిమాలు హిట్ కొట్టినటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వరుస విజయాలతో నందమూరి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్గా సత్తా చాటుతున్నారని, ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ హీరోలలో వరుసగా 5 హిట్లు కొట్టినటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? సినిమాల తెలుగు సినిమా ప్రపంచంలో అత్యధికంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరంటే నందమూరి బాలకృష్ణ గారు. ఆ తరంలో నందమూరి ఎన్టీ రామారావు గారు. అయితే వీళ్ళ సినిమాలు వరుసగా విజయాలు సాధించడం అంటే ఎన్టీ రామారావు గారి చిత్రాలు వరుసగా విజయాలు సాధించడంలో పేరున్నటువంటి చిత్రం. అట్లాగే ఇప్పుడు అదే క్రమాన్ని అదే వరుసలో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. బాలకృష్ణ గారి చిత్రాలు వరుసగా అఖండ చిత్రం, ఆ తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత ఎన్బికే భగవత్ కేసరి, తర్వాత డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2 ఘన విజయాలు, వరుస విజయాలు సాధించుకొని ఏటికి అవే సాటి ఏ సినిమా కలెక్షన్ సినిమాకు పెరగడం. ఇప్పుడు అఖండ 2 చూస్తున్నాం ఎంత భారీ ఎత్తున విజయం సాధించిందో. వాస్తవానికి ఈ సినిమా పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు, చెడిపోతే చూస్తూ ఆనందపడ్డ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు ఏ విధంగా పెట్టామో చూసాం, ఏ విధంగా పెట్టారో మనం చూసాం. సో వాళ్ళందరికీ చంపపెట్ట అయింది ఈ సినిమా అఖండ విజయం సాధించడం. దీంట్లో అదే ఏమిటి అంటే సినిమాలో ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి 3 కారణాలు. ఆ 3 కారణాలు ఏంటంటే, ఫస్ట్ సినిమాకు బాలకృష్ణ గారు, బోయపాటి కాంబినేషన్. తరువాత రెండవది ఏంటంటే సినిమా సబ్జెక్టు, కథాంశం ఏదైతే ఆ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విధానం, ఈ భారతదేశ జాతీయతా భావాన్ని పెంపొందించేలా ఉండడం, కథాంశం బలమైతే. మూడవది సినిమా ఆలస్యం కావడం, వివాదం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ తోటి కూడా సినిమాకి పబ్లిసిటీ ఓవర్గా వచ్చేసింది. దాంతో ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, ఎందుకు ఏం జరిగిందో అన్న తోటి ఏ రకంగా చూసినా కూడా సినిమా కలిసి వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సందర్భంలోనే బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ 3 కూడా స్టార్ట్ అవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ స్టార్ట్ అవుతే బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూసే. దీనితో పాటు ఇంకొకటి, గత 3-4 సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారి వారసుడిగా మోక్షజ్ఞ గారి సినిమా మోక్షజ్ఞ నటించబోతున్నాడు, రాబోతుంది సినిమా అంటూ కూడా రకరకాల వార్తలు. ఈ వార్తల నేపథ్యంలో కొంచెం ఆలస్యం అవుతుంటే డిసప్పాయింట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ వరవడిలోనే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ సినిమా కూడా అడుగులు స్టార్ట్ అవుతాయని, ప్రారంభం అవుతాయని ఫిలిం నగర్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ వార్త విన్నటువంటి బాలకృష్ణ అభిమానులు వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్గా ఒకరికొకరుగా చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అన్స్టాపబుల్గా జరుగుతున్నట్టు బాలకృష్ణ గారి విజయం పరంపరని ఇంకా ఇలాగ కొనసాగిస్తారని కూడా మనం భావించవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నందమూరి బాలకృష్ణ గారు సత్తా చాటుతూ ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు అన్స్టాపబుల్ షోకి హోస్ట్గా, ఇంకొక వైపు టాప్ హీరోగా ఆయన తన సత్తా చాటుతూ ఉన్నారు. వరుస విజయాలను అయితే నమోదు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ హీరోలు, ఆ టాప్ హీరోల్లో వరుసగా 5 హిట్లు అందుకున్నటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ గారే అంటూ చాలామంది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. దీని మీద ఏమంటారండి? కరెక్ట్ అండి. బహుముఖ ప్రజ్ఞాశాలి కదా, బహుముఖ ఏమంటారు దాన్ని, సవ్యసాచి అని అంటుంటాం. ఎట్లా అంటే ఏ విధంగా చూసినా కూడా ఒకే చిత్రంలో 5 క్యారెక్టర్లు వేసి నందమూరి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా క్యాచ్ చేశారో మనం చూసాం. అంటే ఒకే చిత్రంలో ఒకే మీద ఒక విలన్ క్యారెక్టర్, అదే అటు యాంటీ క్యారెక్టర్, ఒకవైపు హీరో క్యారెక్టర్, 2 సమపాలలో వస్తూ ఈయన గొప్పవాడే ఆయన గొప్పవాడే రేంజ్లో పెర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టరైజేషన్, డైలాగులు అంత గొప్పగా రానిచ్చారు. ఆ తర్వాత ఇంతవరకు అయితే తెలుగు చలనచిత్రంలో కదా ఏ చిత్ర రంగంలో కూడా అంత సరిపోటీ నటులు ఎవరు రాలేదు. అందుకే ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఉంది. అలాగే ఇంకా మన పేరు ప్రస్తావించొద్దు, కానీ కొంతమంది సినిమాల్లో ఉంటూ రాజకీయాలు రాణిస్తానికి ప్రయత్నం చేసి విఫలమైనటువంటి విధానం చూశాం. అంటే ఇక్కడ బాలకృష్ణ గారు ఒకవైపు రాజకీయాలలో రాణిస్తూ పార్టీలో కీలకమైనటువంటి హీరోలు, పార్టీకి కావలసినటువంటి ఏ సందర్భంలో జరగాల్సిన ఆయన పాత్ర, ఆయన ఎఫర్ట్ ఆయన ఇస్తూ,
మళ్ళీ ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా పాలన విషయంలో జనరల్గా ఏంటంటే ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు 5 రోజుల కోసం తిరుగుతూ ఉంటాడు. అట్లాంటి ఏవి కూడా తాను ఇన్వాల్వ్ కాడు. ఆయన సినిమా ఆగిపోతే కూడా ఆయన పలుకుబడి ఉపయోగించుకోలేదు, మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలని హిందూపురంలో వరుసగా విజయాలు సాధిస్తూ రాజకీయ నాయకుడిగా వింటూ, ఒకవైపు ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్ ప్రకారం ఓటీటీ ప్లాట్ఫాము, ఈ డిజిటల్ ప్లాట్ఫాము కూడా రేపటి డిసైడెడ్ ఫ్యాక్టరు, రేపు పంచం అదొక సెక్టర్ అని చెప్పేసి దాంట్లో కూడా ఇంత క్రేజీ ఉన్నటువంటి హీరో కూడా ఒక షో, గేమ్ షో లాంటిది, ఎంటర్టైన్మెంట్ షోలో అన్స్టాపబుల్ అంటూ ఒక షోని నిర్వహించడం, అది విజయవంతంగా, ఎందుకంటే ఎంత మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం, ముఖ్యంగా నారా చంద్రబాబు గారి ఎపిసోడ్ అయితే ఎంత వైరల్ అయిందో, ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసాం. ఫ్రెండ్లీగా కూర్చొని ఓపెన్గా ఒక బావమరిదిలా కాకుండా, ఒక ఏంబుల్లా కాకుండా, ఒక పార్టీ వాళ్ళకి కూడా ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకుంటూ రావాల్సిన విషయాన్ని ఏ విధంగా రాబట్టాడు చంద్రబాబు గారు. అంటే ఏ రోజు కూడా ఎక్కడ కూడా అంత కామెడీగానో జోక్గానో జోవియల్గా ఉండడు, రిజర్వ్గా ఉంటాడు. అట్లాంటి బాబు గారితో కూడా మంచి ప్రశ్నలు రాబడుతూ, మంచి సమాధానం రాబడుతూ, జోవియల్గా, చాలా హ్యాపీగా జోవియల్గా అయినటువంటి ఎపిసోడ్ ఎంత సూపర్ హిట్ అయిందో మనం చూసాం. అంటే ఒకవైపు రాజకీయ నాయకుడుగా ఆయన రాణింపును చూసాము, రెండో వైపు అన్స్టాపబుల్లో ఆయన అన్స్టాపబుల్గా పోయిన విధానం చూసాం. ఇక సినిమాల పరంగా చూస్తున్నాం. ఇంకొకటి, ఈ కుటుంబంలో నందమూరి ఆ జాయింట్ ఫ్యామిలీ, ఆ స్లిబ్లింగ్స్ అయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా వయసు రీత్యా ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అంటే వయసు రీత్యా వాళ్ళ అందరిలో కన్నా ఎంతమంది ఉన్నా కూడా ఈయన ఒక పెద్దరాయుడుగా ఆ కుటుంబంలో పెద్ద వ్యక్తిగా ఉంటూ, కుటుంబంలో ఎవరు కష్టం వచ్చినా అవన్నీ చేస్తూ, ఇంకొకటి సేవారత్న విషయంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎంతోమంది పేదలకు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళకు ఉచిత సేవ చేస్తూ, క్యాన్సర్ ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్ అనేది ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ మనం చూస్తూ ఉన్నాం. అట్లా ఆయన దానగుణం చేస్తూ, ఇట్లా మీరు అన్నట్టు ఇన్ని యాంగిల్లో ఆయన రాణిస్తున్నాడు. ఇంకా ఆయన అన్స్టాపబుల్గా ఇంకా కంటిన్యూ ఉండాలని కోరుకుందాం. ఓకే, నందమూరి బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞ అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఆదిత్య 369 ఆ సినిమా ఏదైతే ఉందో దాని సీక్వెల్లో ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి దానికి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా త్వరలో? అదే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చ ప్రారంభమైంది ఏమిటంటే మోక్షజ్ఞ కూడా వస్తున్నాడు. యాక్చువల్గా అందరూ కోరుకునేది అలా ఆ మోక్షజ్ఞ గారు బాలకృష్ణ కాంబినేషన్ రావడం ఇష్టమే అందరికీ. అంతకన్నా ఒక ఇండివిజువల్ ఫిల్మ్ రావాలని కోరుకుంటున్నాడు. 2-3 రకాల ప్రయత్నం చేసిన కథా విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చేసి కొన్నిసార్లు ప్రారంభానికి ముందే ఆగిపోయినట్టు కూడా మనం కొన్ని అనుకుంటున్నాం. సరే, సబ్జెక్ట్ విషయంలో రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఏదైతే బాలకృష్ణ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి నర్తనశాల, సో ఈ రెండిట్లో డ్రీమ్ ప్రాజెక్టులు, సో ఆదిత్య 369 త్వరలో రాబోతుంది అంటున్నారు. సో దాంట్లో మోక్షకు కూడా ఏదో ఒక పాత్ర, ఎందుకంటే అది సోషియో ఫాంటసీ కాబట్టి చాలా క్యారెక్టర్స్ డిమాండ్ ఉంటుంది. దాంట్లో కనిపిస్తే ప్రేక్షకులు చాలా సంతోషపడతారు, బాలకృష్ణ అభిమానులు చాలా సంతోషపడతారు, ఉండాలని కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.